హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు జ్ఞాననిధి. ఒక సామాన్య బాలుడిగా పుట్టి ఈ దేశ తలరాతను మార్చిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం గురించి మనకి తెలియని ఎన్నో అద్భుత విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే ఊరిలో జన్మించారు. భీమాబాయ్, రామ్జీ మాలోజీ సక్పాల్ తల్లిదండ్రులు. అంబేద్కర్ గారి అసలు పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్. తన గురువు కృష్ణ అంబేద్కర్ గారిపై గౌరవంతో తన ఇంటి పేరుని అంబేద్కర్గా మార్చుకున్నారు. ప్రజెంట్ 2026 ఏప్రిల్ 14న మనం జరుపుకునేది 135వ జయంతి. అంబేద్కర్ గారి 100ఏళ్ల జయంతిని 1991లో జరుపుకున్నాము. అయితే ఈ 100వ జయంతి సందర్భంగానే భారత ప్రభుత్వం ఆయనకి అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రకటించింది. ఆ ఏడాదిని ప్రభుత్వం సామాజిక న్యాయ సంవత్సరంగా ప్రకటించింది. అంబేద్కర్ గారు ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో విద్యనభ్యసించారు. ముంబైలోని యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఎస్సి డిఎస్సి డాక్టర్ ఆఫ్ సైన్స్ సాధించారు. 8 ఏళ్ల కోర్సుని కేవలం 2 ఏళ్ల 3 నెలల్లోనే పూర్తి చేసిన ఏకైక భారతీయుడు మన అంబేద్కర్ గారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయ్యారు. దీనినే ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము. 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి సరిపోయేలా 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల్లోనే రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు. అందుకే ఆయనని భారత రాజ్యాంగ పితామహుడు అంటారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులను ఇచ్చింది, కానీ ఆ హక్కులకు భంగం కలిపితే మనం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయం పొందే అవకాశాన్ని ఈ 32వ నిబంధన కల్పిస్తుంది. మిగిలిన అన్ని హక్కులు ఉన్నా వాటిని రక్షించేది మాత్రం ఈ 32వ నిబంధన లేకపోతే రాజ్యాంగం అర్ధరహితం అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ఈ ఆర్టికల్ 32కి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇవే కాక మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు ఉండాలని, వివాహం మరియు విడాకుల విషయంలో స్వేచ్ఛ ఉండాలని హిందూ కోడ్ బిల్ తెచ్చారు. అప్పట్లో అది ఆమోదం పొందలేదని తన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన వల్లనే నేడు మహిళలకి చట్టబద్ధమైన హక్కులు వచ్చాయి. అంబేద్కర్ గారు రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపే పుస్తకం ఆధారంగానే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. హీరాకుడ్, దామోదర్ ప్రాజెక్టుల వెనుక ఆయన మేధస్సు చాలా ఉంది. మన జాతీయ జెండా మధ్యలో అశోక చక్రం ఉండాలని సూచించింది కూడా అంబేద్కర్ గారే. కార్మికులకు పనివేళలని 12 గంటల నుండి 8 గంటలకి తగ్గించారు. అంబేద్కర్ గారి యొక్క పుస్తకాలు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్తాన్, బుద్ధా అండ్ హిస్ ధమ్మ. అంబేద్కర్ గారి పత్రికలు మూక్ నాయక్ మరియు బహిష్కృత భారత్. అంబేద్కర్ గారి బిరుదులు ఆధునిక మనువు, విశ్వరత్న, సింబల్ ఆఫ్ నాలెడ్జ్, బోధిసత్వ. అంబేద్కర్ గారి అత్యున్నత పురస్కారం భారతరత్న. జ్ఞానమే ఆయుధంగా పోరాడిన ఆ మహానేత ఆశయాలను స్మరిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని ఇలాంటి విషయాల కోసం, విశేషాల కోసం మన తెలుగు జ్ఞాననిధి ఛానల్ని ఇప్పుడే